నువ్వు ఇక్కడున్నావని మర్చిపో. నీ ముందు ఆడియన్స్ ఉన్నారని కూడా మర్చిపో. మనిద్దరం ఓ గదిలో ఉన్నావనుకో. నీ కళ్ళు మూసుకుని నా గురించి ఆలోచించు. కలజుడు బాగుంది కదా? స్టేజ్ మీద పర్ఫామ్ చేసినందుకు ఎలా అనిపిస్తుంది? మీరు నన్ను అడగాల్సిన ప్రశ్న అది కాదు. మీతో కలిసి పర్ఫామ్ చేసినందుకు ఎలా ఉంది? కారణం ఏదైనా కానీ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పు. తెలీదు, నాకేం అర్థం కావడం లేదు. అంటే నా ఉద్దేశం, నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అసలు మాటలు రావడం లేదు. కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు మీరు నా కోసం ఇవన్నీ ఎందుకు చేశారు? అంటే నా ఉద్దేశం, నేను మీకు ఒక నార్మల్ ఫ్యాన్ అంతే కదా. మరి నో 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 నో, నువ్వేమీ ఒక నార్మల్ ఫ్యాన్వి కాదు. నువ్వు ఫ్యాన్ నెంబర్ 1వి, అవునా? నీ కారణంగానే నాకు ఈ విషయం అర్థమైంది. నా ఫ్యాన్స్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారని నేను వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలిగాను. ఓ సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు కదా, అందుకని ఒక సంతోషాన్ని నేను కూడా నీకు ఇచ్చాను. హౌస్ దాట్? ఏదో ఉందని అనిపిస్తుంది నీ కళ్ళలో. ఏముంది నా కళ్ళల్లో? తెలీదు, కానీ నీ కళ్ళేదో చెప్తున్నాయి. ఏదో ఇన్కంప్లీట్ కథని చెప్తున్నాయి అనిపిస్తుంది. ఇంకా ఏదో ఉంది నీ కళ్ళలో, ఏదో అసంపూర్ణంగా చెప్పలేని కథ ఏదో ఉంది. నేను చూడలేకపోవచ్చేమో, కానీ ఫీల్ అవ్వగలుగుతున్నాను. కన్ఫ్యూజ్ చేస్తున్నాయి నన్ను నీ కళ్ళు. నువ్వు ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళి రావచ్చు కదా. నా కళ్ళకున్న ప్రాబ్లం కోసం ఆల్రెడీ కళ్ళ చూడు పెట్టుకున్నాను. చూడు, నేను నీ కళ్ళ డాక్టర్ గురించి కాదు, మెదడు డాక్టర్ గురించి మాట్లాడుతున్నాను. అంటే నువ్వు బయటికేమి మాట్లాడవు, కానీ నాకు నీ మనసులో ఉన్న విషయాలన్నీ నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నువ్వేమి మాట్లాడుకున్నా ఉన్నావంటే అందరూ తప్పుగా అనుకుంటారు. కన్ఫ్యూజ్ చేస్తాయి ఇవి. మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనెందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అరే, నీకు ప్రాబ్లం రాకూడదనే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాను. నువ్వు నా ఫ్యాన్ నెంబర్ 1 కదా, అందుకని ఎలాంటి సమస్యలు ఎదుర్కోకూడదని, అంతే. ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? ముందు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. అదే నా ఉద్దేశం, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మీరు సరిగ్గా చెప్పారు. నా కళ్ళలో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. నిజం తెలిసి కూడా అవి మీ గురించే కలలు కంటున్నాయి. ఇన్ని బాధలు భరించిన తర్వాత కూడా అవి మిమ్మల్నే చూడాలనుకుంటున్నాయి. మీరు అన్నీ మర్చిపోయారు, కానీ ఇవేవీ మర్చిపోలేదు. మీ ప్రేమ, మీ ఆలోచనలు అన్నీ ఉన్నాయి ఈ కళ్ళల్లో. అందుకే ఈ రోజుకి ఇవి అసంపూర్ణమైన మన కలల్ని పూర్తి చేయాలనుకుంటున్నాయి. ఆ సీడీ నేను నీకు ఇచ్చాను కదా, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటానా? రిలాక్స్ సార్, ఆ సీడీ ప్రజ్ఞ దగ్గర ఉంది. ఎవరా ప్రజ్ఞ? అదే మన రిసెప్షనిస్ట్ సార్. యాక్చువల్లీ తనకి ఇస్తే ఈ సీడీ సేఫ్ గా ఉంటుందని నేను అనుకున్నాను. ఆ టైంలో నేను వేరే పనిలో ఉన్నాను సార్. కానీ మీరు కంగారు కాకుండా ఎలా ఉండగలను చెప్పు సమీరా. నీకు తెలుసు కదా, ఈవెంట్ ఈ రోజు అభి కంటే నాకే ఎక్కువ ఇంపార్టెంట్ అని. అది హిట్ అవటం నాకు, నా కంపెనీకి చాలా అవసరం. చూడు, నాకు ఈ ఆల్బమ్ రిలీజ్ లో ఎలాంటి గందరగోళం జరగకూడదు. కాసేపట్లో మిస్టర్ అభి ఇక్కడికి వచ్చి ఆల్బమ్ రిలీజ్ చేస్తారు. దానికంటే ముందు అన్ని అరేంజ్మెంట్స్ జరగాలి.
ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. ఓకే, డూ ఫాస్ట్. ఓకే సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే ఏమే సమీరా, నువ్వెక్కడున్నా? ఎప్పటి నుంచో నేను వెతుకుతున్నాను. అన్నయ్య అడుగుతూనే ఉన్నాడు సమీర ఎక్కడుందని, కానీ నువ్వెక్కడున్నావో తెలియలేదు. సారీ మ్యామ్, అది యాక్చువల్లీ సెట్టి సార్ నన్ను సీడీ తీసుకురమ్మని చెప్పారు. అది ప్రజ్ఞ దగ్గర ఉంది, నేను వెళ్ళి అరే తీసుకురావాలి. ఏమంటున్నావు నువ్వు? అన్నయ్య తన ఫైనల్ పర్ఫార్మెన్స్ కి ముందు స్టాఫ్ అందరినీ కలవాలనుకుంటున్నాను అన్నాడు. అందుకే నువ్వు కూడా అందరితో పాటు పదా. కానీ మ్యామ్, అది ఆ సీడీ. ఏంటి నువ్వు సీడీ అంటున్నావు? ఇది మా అన్నయ్య ఆల్బమ్ లాంచ్ కదా, మరి దీని గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను కదా, ఆలోచించుకుంటే ఎలా ఉంటాను? అఫ్ కోర్స్ నాట్. కానీ ఒకవేళ మనం అక్కడికి టైం కి చేరుకోలేదంటే, అన్నయ్య నిన్ను అక్కడ చూడలేదంటే, అప్పుడు అన్నయ్య ఖచ్చితంగా కోపం వస్తుంది. అది నీకు కావాలా? నో మ్యామ్. మరి పద నాతో పాటు, పద ముందు. వదినా, మీరు నిజంగా అద్భుతం చేశారు. సీరియస్లీ చాలా బాగా చేశారు. నేనెక్కడ పర్ఫామ్ చేశాను? ఆయన నా పక్కన లేరు అంటే అప్పుడు స్టేజ్ మీద ఒక్క అడుగు కూడా పెట్టేదాని కాదు. మీ ఇద్దరిని కలిసి అక్కడ స్టేజ్ మీద చూసేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకెంత సంతోషంగా ఉందో అది నేను నీకు మాటల్లో చెప్పలేను ప్రవీణ్. అక్కడ కేవలం కొన్ని క్షణాలే అయినా మేమిద్దరమే ఉన్నాం. మమ్మల్ని వేరు చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రవీణ్, ఆయన అందరి ముందు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన ఫ్యాన్స్ అందరికీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. కాసేపటికి నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పటికీ ఆయన జీవితంలో నాకు ఒక స్పెషల్ స్థానం ఉందేమో అని. ఇదే కదా అన్నిటికంటే మంచి విషయం. మీకు తెలుసా, ఈ రోజు వరకు నాకు ఎలా అనిపిస్తూ ఉండేదంటే, నేను ఒక్కడనే మిమ్మల్ని అభిని కలపాలనుకున్నాను, మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఈ రోజు నాకు నమ్మకం కలిగింది వదినా, భగవంతుడు కూడా ఇదే కోరుకుంటున్నాడని. భగవంతుడు కూడా ఇదే కోరుకున్నాడేమో, మీ ఇద్దరిని కలిసి ఒకే స్టేజ్ మీద చూడాలని. అంతా చక్కగా జరిగింది. ఏం లాభం ప్రవీణ్? ఆయన దృష్టిలో అయితే నేను ఆయన ఫ్యాన్ అంతే. ఆయనకు అసలేమీ గుర్తులేదు. అందుకే నిజం తెలిసి కూడా నేను అనవసరంగా కలలు కనాలనుకోవడం లేదు. అంతా వినేశాను నేను. ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ, ఏం లేదు, అది నేను తనకి ఈ ఈవెంట్ గురించి చెప్తున్నాను అంతే. నువ్వు ఎలాంటి కళలు కనాలనుకోవట్లేదు. కలలంటే భయంకరమైన కలలు కనాలనుకోవడం లేదు. ఎందుకంటే అలాంటి కళలు వస్తే భయం వేస్తుంది కదా. అందుకని భయంకరమైన కళని నేను చూడాలనుకోవడం నాకు లేదు. తెలుసులే, నువ్వు నీ మంచి కళల గురించి మాట్లాడుతున్నావు కదా. ఏమంటున్నావు నువ్వు ప్రవీణ్తో? తను నీకు సహాయం చేస్తే నువ్వు పెద్ద సింగర్ అవుతావనా? మీకు అంతా తెలిసిపోయిన తర్వాత ఇంకా ఎందుకు అడుగుతున్నారు? వదిన, మీరు వదినా వదిలేయి. అయ్యో అభి, దీని గురించి నేను వదిలేమన్నాను. షీఈ్ వెరీ నైస్ గర్ల్ అండ్ నువ్వు తనతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కదా. ఇన్ఫాక్ట్ నీకు ఫ్యాన్ నెంబర్ 1 కదా. నువ్వు చాలా ఆలోచిస్తున్నావు. తను నా ఫ్యాన్, నేను తనతో ఎలాగైనా మాట్లాడతాను. నీకెందుకు? నువ్వు ఫ్యాన్ వే, కానీ మరొకరికి అక్క వదిన అవ్వచ్చు. కానీ నువ్వు తనతో అలా మాట్లాడితే ఎలాగా? ఎవరికి అక్క వదినా ఇక్కడ అసలు ఎవరు లేరు కదా. ఎక్కడ లేకపోతే ఎక్కడైనా ఉంటారు కదా. ఎక్కడ ఉన్నా నువ్వు తనతో ఇలా మాట్లాడుతున్నావు వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు బాధపడతారు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తన మాయలో పడిపోయావేంటి? ఓ ఐ నో, నువ్వు కూడా తన కళ్ళలోకి చూసావు కదా. నేను తన కళ్ళలోకి చూస్తే మాత్రం దానివల్ల నీకేంటి ప్రాబ్లం? నీకెందుకింత కుళ్ళు? లేదే, నేనెందుకు కుళ్ళుకుంటాను? నువ్వెందుకు జల్స్ ఫీల్ అవుతావు? తను అసలు నీ టైప్ అమ్మాయే కాదు కదా. మీరు అలా అన్నారా? నేనెప్పుడు అలా అన్నాను? ఎందుకు అబద్ధం చెప్తాను? నువ్వేగా నాకు చెప్పావు. క్యూట్ అని చెప్పాను. క్యూట్ అని కూడా చెప్పాడు. నేనంటే మాత్రం ఏమవుతుంది? నా ఫ్యాన్ కాబట్టి నేను ఏమైనా అంటాను. నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి? నిజం చెప్పాలంటే నేనే కదా మీ ఇద్దరి మధ్యలో ఎవరు రాకూడదు అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు రాకూడదు. ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే
ఇవిడికి నువ్వు ఫ్యాన్ నెంబర్ 1 అని టైటిల్ ఇచ్చావు కదా, అది ఇంకెవరికి ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తనతో మాట్లాడిన తర్వాత నిజానికి నాకు కూడా నమ్మకం కలిగింది తనే నీకు ఫ్యాన్ నెంబర్ 1 అని. నాకు ఒక విషయం చెప్పు, నువ్వు తనలో అంత స్పెషల్ ఏం చూసావు? అరే టాప్ టు బాటమ్ మొత్తం స్పెషలే కదా తను. పూర్తిగా స్పెషల్ ఈ అమ్మాయి. తనకి నా గురించి మొత్తం తెలుసు. ఒకవేళ నేను తనకి ఏమైనా చెప్పానంటే అది తెలిసిపోతుంది, ఏమీ చెప్పలేదంటే అది కూడా తెలిసిపోతుంది. నా కళ్ళలోకి చూసి నా మనసులో మాట ఇట్టే చెప్పేస్తూ ఉంటుంది. అందుకే తను చేయి పట్టుకుని నేను స్టేజ్ మీదకి తీసుకెళ్ళాను తన చేత పాట పాడించడం కోసం. తను నా ట్రూ ఫ్యాన్. తన కోసం నేను ఈ మాత్రం అయినా చేయాల్సిందే కదా. ఇక ముందు కూడా ఎప్పుడైనా తనకే అవసరం వచ్చినా నేను తప్పకుండా సహాయం చేస్తాను. అవసరం వచ్చినప్పుడే కాదవి, నువ్వెప్పుడు తనకి తోడుగా ఉండాలి. ఏంటి? ఏం లేదు, నీ మైండ్లో ఏమి నడుస్తుందో అది నాకు బాగా తెలుసు. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు నాతో పాటు పద. క్షమించండి వదిన గారు, మా వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది. అనవసరంగా శ్రమ పడాల్సి వచ్చింది. ఆఖరికి దేవుడి దర్శనం కూడా చేసుకోలేకపోయారు. నిజం చెప్పాలంటే అసలు తప్పంతా మాదే. మేమే అడ్రస్ సరిగా నోట్ చేసుకుని ఉండాల్సింది. చూడండి ఇప్పుడు ఎంత ఇబ్బంది అయిపోయిందో. లేదు లేదు సరళ గారు, మరేం పర్లేదు. మేము మిమ్మల్ని కలవడానికే వచ్చాము. దేవుడి దర్శనం ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు. చూడండి మరేం పర్వాలేదు. దర్శనం కాకపోతే మాత్రం ఇప్పుడు ఏమైంది? మనందరం కలిసి ఒక పెద్ద లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొచ్చని సంతోషం కదా, అంతేనా? వస్తావు సరళ గారు. వాళ్ళు వెళ్లిపోవడం మంచిదైంది. పైగా వాళ్ళు తప్పుగా కూడా అనుకోలేదు. ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు సరళా? అత్తయ్య మనం అక్కడికి వెళ్ళినందుకు అభికి కోపం వస్తుందేమో. ఎంతో ప్రేమగా పిలిచాడు రమ్మని, కానీ చూసారుగా మనకు వెళ్ళడానికి కుదరనే లేదు. దానివల్ల నీకేం నష్టం చెప్పు? తను బాధపడితే నీకేంటి? తను మన ఇంటికి రావడం, మనందరితో సరదాగా మాట్లాడడం నీకు అసలు ఇష్టం లేదు కదా. అత్తయ్య నేనెప్పుడు అలా అన్నాను? ఆ రోజు నాకెంతో సంతోషంగా అనిపించింది. తను మన ఇంటికి వచ్చాడు, సరదాగా కలిసి కూర్చొని నవ్వుతూ మాట్లాడాడు. నేను వంట చేసి పెడితే కడుపు నిండా తిన్నాడు. నిజంగా అసలు అభికేమీ కాలేదేమో అనిపించింది నాకు. అంతా ముందలాగే ఉందేమో అనిపించింది. సంతోషంగా ఉంది కదా నీకు? ఆ మరి ఆలోచించు. ప్రజ్ఞ అభిని కలిసినప్పుడు తనకి ఎంత సంతోషంగా ఉంటుంది. కానీ నువ్వు వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలవాలని అసలు కోరుకోవడం లేదు. తన అభిని వదిలేయాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు. అత్తయ్య నేనేం చేసినా అది మన ప్రజ్ఞ కోసమే చేస్తున్నాను అత్తయ్య. అయ్యో సరళ, నువ్వు తన మంచి గురించి వదిలేసి తన ప్రేమ గురించి ఎందుకు ఆలోచించవు? తను అభిని ఎంతో ప్రేమిస్తుంది. అభి లేకపోతే తను ఉండలేదు. నువ్వెందుకు వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా వస్తున్నావు? అత్తయ్య నేను వాళ్ళ మధ్యకి రావాలనుకోవడం లేదు. నేను ప్రజ్ఞ సంతోషంగా ఉండాలని ఇదంతా చేస్తున్నాను. తన అభిని ప్రేమిస్తోంది, నాకు దానివల్ల ఎలాంటి అభ్యంతరం లేదత్తయ్య. నేను కోరుకునేది అదే. కాని తన సంతోషం కోసం తన ప్రాణాలని ప్రమాదంలో పడేయలేను. తన అభిని కలిస్తే మనకు కూడా సంతోషంగానే ఉంటుంది. కాని మరొకరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తే తను అస్సలు ఓర్వలేదు. తను మనల్ని బెదిరించినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా. తను ఏదొక విధంగా మన ప్రజ్ఞకి హాని చేయాలని చూసినా, ప్రాణాలు తీయాలని చూసినా అప్పుడేం జరుగుతుంది అత్తయ్య? ఆలోచించండి. ఇక చాలు సరళ, అక్కర్లేని విషయాలన్నిటి గురించి అనవసరంగా టెన్షన్ పడుతుంటావు నువ్వు. అలాంటిదేం జరగదు. తను తెలివైన అమ్మాయి కాబట్టి తనను తాను కాపాడుకుంటుంది. పద, నేను అసలే అలసిపోయాను. కారులో తిరిగి తిరిగి నాకు నా నడుము పట్టేసినట్టుగా ఉంది. ఆ సరళ, ఇంటికి వెళ్ళాక జానకి చెప్పు నా నడుముకి కాస్త బామ్ రాయమని. మీరు చెప్తే వింటుంది కదా, అయితే మీరే చెప్పండి, నాకేమి చెప్పొద్దు. నేను చెప్పానంటే 100 ప్రశ్నలు వేస్తుంది. ఆగు సరళా. Hey guys, what's up? Please, sir. Is everything ready? Yeah. సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఇలా చూడు, సమీరా చెప్పింది ఆల్బమ్ కి సంబంధించిన సీడీ నీకే ఇచ్చానని. ఎస్ సార్. సరే ఒక పని చేయి, నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడ ఉన్న మ్యూజిక్ పర్సన్ కి సీడీ ఇవ్వు. అలాగే అతనికి చెప్పు అభి సార్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడే దాన్ని ప్లే చేయాలని. Yes, ఓకే, sir. గో Okay, ఫాస్ట్. ఎస్ మిస్టర్ మెహరా, స్టేజ్ మీదకి వెళ్దాం పదండి. Let's go rock and roll. ఎక్స్క్యూజ్ మీ. గ్రేట్. మ్యూజిక్ లాంచ్ కాదు, ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద గందరగోళం జరగబోతుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మిస్టర్ అభిషేక్ మెహ్రా తన మ్యూజిక్ లాంచ్ చేస్తారు. దానికంటే ముందు ఆయన మీరు ఏమైనా అడగాలంటే తప్పకుండా అడగచ్చు. మిస్టర్ శెట్టి, ఏమైనా కాదు, మ్యూజిక్ రిలేటెడ్ ప్రశ్నలు మాత్రమే. వాట్సాప్ గాయ్స్? మిస్టర్ అభి, మీ యాక్సిడెంట్ తర్వాత ఇది మీ మొదటి ఆల్బమ్ కదా, మేము కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాక్సిడెంట్ వల్ల అభిషేక్ మెహ్రాకి ఎలాంటి నష్టం ఉండదు. అభిషేక్ మెహ్రా మ్యూజిక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇట్ వాజ్ రాకింగ్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ రాక్.
మిస్టర్ రాబీ, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మిస్టర్ రాబీ, మేము మీ ఆల్బమ్ రిలీజ్ డేట్స్ ని అయితే మాట మాటికి వింటూనే ఉంటాం, కానీ మీ కాన్సర్ట్ డేట్ ని మేము ఎప్పుడు వినగలమో చెప్తారా? చూడండి, నేను నా మ్యూజిక్ ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఇక ఈ ప్రేమను నేను నా ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అతి త్వరలో నేను కేవలం మీ అందరి కోసమే చాలా అద్భుతమైన రాకింగ్ కాన్సర్ట్ చేయబోతున్నాను. సరేనా? ఈ ప్రజ్ఞ ఎక్కడుంది? ఎక్కడా కనిపించడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పినప్పుడు మీరు ఈ సీడీని ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే అంటే ఇలా రెడీగా పెట్టండి. సిడి ప్లేయర్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలైన మజా ఉంటుంది. ప్రజ్ఞ, అయ్యో మేడం, మీరు ఎక్కడికి వెళ్ళారు? షెట్టి సార్ మీకోసం వెతుకుతున్నారు. సీడీ ఇచ్చాను కదా, అది ఎక్కడుంది? అది నేను డీజేకి ఇచ్చాను. సార్ చెప్పగానే అతను ప్లే చేస్తాడు. గుడ్, నీ సార్ కనిపించడం మంచిదైంది. ఒక పని చేద్దాం, ఒకసారి ఆ సీడీ ప్లే అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాం. ఓకే? ఓను, సమీర సీడీని చెక్ చేసిందంటే అది అన్నయ్య సీడీ కాదని తనకి తెలిసిపోతుంది. మొత్తం అంతా ఇక్కడే అయిపోతుంది. అరే సమీర, ఎక్కడున్నా నువ్వు? అన్నయ్య పర్ఫార్మెన్స్ కి టైం అవుతుంది. ఆ సీడీ ఇది. మ్యామ్, మీ మధ్య చెక్ చేస్తున్నాం. ఇప్పుడు చెక్ చేసేంత టైం లేదు. పద పద, త్వరగా పద. లెట్స్ గో. ఓకే మ్యామ్. Hate it! ఇదైతే నా మ్యూజిక్ కాదు కదా. నేను ఇప్పుడే వెళ్ళి చెక్ చేస్తాను సార్. త్వరగా వెళ్ళి చూడు. సార్ ప్రజ్ఞ, నువ్వు అసలు ఏ సీడీ ప్లే చేయమని ఇచ్చే ఇది కరెక్ట్ సీడీ కాదు. ఇది ఖచ్చితంగా ఆలియా చేసిన పని. నేను దీని గురించి ముందే ఎందుకు ఆలోచించలేదు? నవ్వండి, ఇంకా నవ్వండి గాయ్స్. మీ అందరూ ఇంకా నవ్వాలనే నేను ఈ విధంగా ప్లాన్ చేశాను. ఇదంతా ప్రాంక్. అవును, నిజమే. మీ అందరూ ఏమనుకుంటున్నారు? అభిషేక్ ప్రేమ్ మెహరాకి పాటలు పాడటమే వచ్చానా? నాకు ప్రాంక్ చేయడం కూడా వచ్చు. అదేంటంటే చాలా రోజుల నుంచి నేను నా ఫ్యాన్స్ కోసం ఎలాంటి పార్టీ చేయనేలేదు. అందుకని నేను ఒక ట్విస్ట్ తో పాటు పార్టీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. అండ్ ది ప్రాంక్ వాజ్ ద ట్విస్ట్. అన్నయ్య ఇప్పుడు ఎంతగా నవ్వుతున్నాడో తర్వాత తనకు అంత కోపం వస్తుంది. అలాగే గాయ్స్, నా ఆల్బమ్ ఏదైతే ఉందో అది రేపు ఆన్లైన్ లో రిలీజ్ కాబోతుంది. సో ప్లీజ్ మీరు వెళ్ళి మీ సీడీలు తెచ్చుకోండి. గుడ్ నైట్. అసలైన షో స్టార్ట్ అవబోతోంది. నేను ఏ షోని ప్లాన్ చేశానో దాన్ని నేను ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఎందుకు ఇలా చేసావు? ఏం సీడీని ప్లే చేయించావు? ఇప్పుడు నీకేమనిపించింది? సరదాగా ఉందా? నీకు ఇదేమైనా మామూలు షో అనుకుంటున్నావా? ఏది పడితే అది ప్లే చేస్తే అందరూ పిచ్చి వాళ్ళ డాన్స్ చేయడానికి? ఇది నా ఈవెంట్, నా మ్యూజిక్ లాంచ్ అవబోతుంది. ఇందులో నా తప్పేమీ లేదు. నేను వాళ్ళు ఇచ్చిన నువ్వు నా ఫ్యాన్వి కాబట్టి నువ్వు ఏం చేసినా నేనేమి అన్ననుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు నా ఇమేజ్ ని పణంగా పెట్టేశావు. ఇంతమంది ఫ్యాన్స్, మీడియా ముందు నా రెప్యుటేషన్. నీకు తెలుసా, మామూలు జనం ఉంటారు కదా, వాళ్ళు ఒకే పేరుతో జీవితాంతం గడిపేస్తారు. కానీ ఈ పేరు నేను పెట్టుకోలేదు, దీన్ని నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఒకవేళ నీకు రెప్యుటేషన్ అలాగే ఇమేజ్ అంటే ఏంటో దాని గురించి తెలుసుంటే అప్పుడు నువ్వు ఇలాంటి పని చేసేదానివి కాదు. మీరు ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను ఇదంతా కావాలని చేయలేదు. ఇందులో నా తప్పు ఎందుకంటే అసలేమీ తప్పంతా లేదు. నాదే. నేను నిన్ను మాట మాటికి ఫ్యాన్ నెంబర్ 1 అంటూ నెత్తికెక్కించుకున్నాను కదా. నువ్వేమనుకున్నావు? 2-3 మాటలు మాట్లాడితే మనం ఫ్రెండ్స్ అయిపోయావనా? ఫ్రెండ్స్ అయిపోయావనో? నువ్వేం చేసినా ఏం మాట్లాడినా నేను నిన్ను ఏమీ అనకూడదు అనుకున్నావా? నేను ఏదైనా భరించగలను, కానీ నా కెరీర్ తో ఆడుకుంటే మాత్రం ఎప్పటికీ భరించలేను. జీవితం అంతా నేను కష్టపడి సంపాదించుకున్న పేరుని ఒక్క క్షణంలో నువ్వు మట్టిలో కలిపేద్దాం అనుకున్నావా? నేను నీకు ఫ్యాన్ నెంబర్ 1 గా గౌరవం ఇచ్చాను, కానీ నువ్వు నా పేరుని చెడగొట్టడానికి ప్రయత్నం చేశావు. అందరి ముందు నేను నీకు గౌరవాన్ని ఇచ్చాను, కానీ నా పేరు నువ్వు మట్టిలో కలపడానికి ట్రై చేశావు. నువ్వు నా ఫ్యాన్ నెంబర్ 1 వా లేక శత్రువు నెంబర్ 1 వా? నేనే కదా నిన్ను ఫ్యాన్ నెంబర్ 1 గా మార్చాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నువ్వు నాకు ఏమీ కావు. ఇప్పుడు నాతోనే కాదు, ఎవరితో నువ్వు నాకు ఫ్యాన్ నెంబర్ 1 అని చెప్పొద్దు. ఆ హక్కు నువ్వు కోల్పోయావు. అలాగే అక్కడ ఆఫీస్లో ఏ ఫోటోతో అయితే నువ్వు మాట్లాడతా అని చెప్తుంటావో ఆ హక్కును కూడా నువ్వు దూరం చేసుకున్నావు. అన్నిటికంటే ముందు నేను అక్కడికి వెళ్ళి ఆ ఫోటోను తీసేస్తాను. అప్పుడు నువ్వు నా పేరు చెప్పడమే కాదు, నా మోహం కూడా చూడడానికి కుదరదు.
ఎవరో గాని సరిగ్గానే చెప్పారు. ఎవరు ఎంత పైకి వెళ్తారో వాళ్ళు కిందకు వచ్చేటప్పుడు అంతే ఏడుపు కూడా వస్తుందని. తనని అన్నయ్య నెత్తికెక్కించుకున్నాడు కదా, ఇప్పుడు అన్నయ్య తనని కిందకి తోసేస్తున్నాడు. సంతోషాన్నిచ్చినబడి కన్నీళ్లను కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇంతకంటే దారుణమైన అవమానం ఇంకే ఉంటుంది ప్రజ్ఞకి.